రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కేరళకు సంబంధించిన ప్రముఖ యూట్యూబర్, అతని వైఫ్ ఒక బస్సు క్లీనర్ లేదా ఒక కండక్టర్, క్లారిటీ లేదు, అతనితో లేచిపోయిందంటూ కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోని పోస్ట్ చేస్తుంది మరెవరో కాదు, అతనే అఖిల్ ఎన్ఆర్జీ. అతను ఒక యూట్యూబర్. అతని సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిలోని కూడా ఆ వీడియోని పోస్ట్ చేశాడు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక ఫోటో, తర్వాత ఆమె తెల్లవారుజామున లేచిపోయి వెళ్ళిపోతున్నప్పుడు అదంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ వీడియోని పోస్ట్ చేశాడు. ఒక కండక్టర్తో లేచిపోతున్నా అనే విషయాన్ని కూడా అక్కడ మెన్షన్ చేశాడు. ఇక అఖిల్ ఎన్ఆర్టీ సోషల్ మీడియాలో ఒక మంచి క్రేజ్ ఉన్న పర్సన్, డిజిటల్ క్రియేటర్, టిక్టాక్ వీడియోస్ చేసేవాడు, కామెడీ వీడియోస్ చేసేవాడు, లైఫ్ స్టైల్ కంటెంట్, ఇంకా వ్లాగ్స్. ఇతనితో పాటు ఇప్పుడు వెళ్ళిపోయిందిగా ఒక అమ్మాయి, అతని భార్య, ఆమె కూడా చేసేది. ఇద్దరు కూడా ఫేమస్సే. ఆమె పేరు మేఘా నేర్. అయితే వీళ్ళిద్దరు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2024లో పెద్దల సమక్షంలో అడిగి పెళ్ళి అయిపోయింది. అప్పటికే వీళ్ళకి ప్రామాణ్యం ఉంది. సో ఒక వీడియో కూడా మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే పెళ్ళికి ముందు, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. సో అలా పెళ్లి చేసుకునే ముందు అఖిల్ మేఘాని అడుగుతాడు, నేను నీకు ఇష్టమేనా? నువ్వు నాకు ఇష్టమే. నువ్వు నాతో కలిసి జీవించడం నీకు ఇష్టమేనా? నీతో కలిసి జీవించడం ఇష్టమే. సమ్మతమేనా? సమ్మతమే. సమ్మతమేనా? సమ్మతం. అంటే ఈ రకంగా అడిగి, తాళి కట్టే ముందు ఈ రకంగా అడిగి అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మన సైడ్ కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మొత్తానికి పెళ్ళి అయ్యింది. తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, చాలా ప్లేసెస్కి తిరిగారు. అవన్నీ కూడా వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫేస్బుక్ పేజెస్, ఎక్స్ అకౌంట్, ఇందులో తరచుగా వస్తూ ఉంటే వేలల్లో వ్యూస్, మిలియన్స్లో వ్యూస్, లక్షల్లో లైక్స్, చాలా పాపులర్. అంటే ఒక కేరళ ఇండస్ట్రీలో ఉండే నటీనటులకు ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో అలా వీళ్ళు కూడా చాలా ఫేమస్. ఒక సెలబ్రిటీ లాగా బయటికి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఫ్యాన్స్ రావడం, ఫోటోలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అఖిల్ కూడా ఇంతకుముందు మెర్చెంట్ నేవీలో పనిచేసేవాడంట. సో ఇతనికి ఈ సోషల్ మీడియా మీద ఉన్న ఆ పిక్చర్తో ఇందులోకి వచ్చాడు. ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక ఇది కూడా ఉంది అతనికి. కొన్ని సినిమాలు కూడా చేశాడు, అవి పెద్దగా హిట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఈ లైఫ్ స్టైల్ కంటెంట్, కామెడీ వీడియోస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉంటాడు. రైట్. ఇక మేఘా నేర్ నిజంగా ఈ విషయం గురించి బయటికి రాగానే చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అబ్బా, అఖిల్ని చేయకుండా ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోయిందిరా, చాలా గ్రేట్, అసలు వీడికి ఎక్కడో అదృష్టం ఉంది మచ్చ అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇదేం పాడు పని, అసలు మరీ దారుణంగా కండక్టర్తో వెళ్ళిపోవడం ఏంటి? అంటే ఆమె ఎవరితో వెళ్ళింది అనే విషయం ఆమె చెప్పలా, తీసుకువెళ్ళిపోయిన వ్యక్తి కూడా చెప్పలా నేను కండక్టర్నని, నేను వెళ్ళిపోయింది కండక్టర్తో అని కూడా ఆమె చెప్పలా. సో ఇక్కడ కండక్టర్తో వెళ్ళిపోయిందనే విషయం ఎవరు చెప్పారు? పోలీసులు కూడా చెప్పలా, అలాని వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పలా. భర్తే అఖిలే చెప్పాడు. అఖిలే ఆ వీడియోని పోస్ట్ చేసి ఒక మెన్షన్ చేసి ఆమె ఏం చేసింది అనే దాన్ని మెన్షన్ చేసి ఆ విషయాన్ని తెలియచేశాడు. సో ఇప్పుడు దీని గురించి పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది. పాపం అఖిల్ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ చివరికి అతనికి నామాలు పెట్టేసి వెళ్ళిపోయింది అమ్మాయి అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని గురించి అఖిల్ ఎన్ఆర్జీ యొక్క ఫ్రెండ్, అతను కూడా ఒక ఫేమస్ పర్సన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ, దీని గురించి మాట్లాడారు. దీని గురించి మాట్లాడి అసలు ఏంటి, ఏమైంది అనే విషయాన్ని గురించి అఖిల్ని అడిగారంట. అతను వెళ్ళిపోయింది అంతే, నచ్చలేదు, వెళ్ళిపోయింది, చాలా కూల్గా సమాధానం చెప్పాడంట. సో అదే విషయాన్ని ఇతను కూడా షేర్ చేసే ప్రయత్నం చేశాడు. బట్
అంటే మరి అంత కూల్గా చెప్పిన వ్యక్తి ఎందుకు అంటే కొంచెం ఎమోషనల్గా మరి మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు, తన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా దాన్ని ఎందుకు పోస్ట్ చేశాడు? సో ఇలా చాలామంది అడుగుతున్నారు. సో అలాగే మేఘన్ అయ్యర్ని కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. డైరెక్ట్గా ఆమె నైటీతో జంప్ అయిపోయింది, లగేజ్తో జంప్ అయిపోయింది, అదంతా కూడా వీడియోలో రావటం. సో చాలామంది కూడా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవి నిజంగా గ్రేట్ రా బాబు, మరికొంతమంది అయితే అసలు ఆ భర్తను చంపేస్తున్నారు, అసలు అతను బతుకుండకూడదు, చంపేద్దాం, వాడు ఉంటే నేను ఉండలేను, డ్రమ్ములో పాతేద్దాం, బాత్రూంలో పూడ్చిపెట్టేద్దాం, లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి తోసేద్దాం, వాడు తినే అన్నంలో విషం కలిపేద్దాం, పాలలో విషం కలిపేద్దాం, కాఫీలో విషం కలిపేద్దాం, అసలు ఈ భూమి మీద లేకుండా చేసేద్దాం, పెట్రోల్ పోసి తగలబెట్టేద్దాం. సో ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఈమె మాత్రం అవేమీ చేయకుండా, అంటే నచ్చలేదు ఆ వ్యక్తికి ఎలా చెప్పాలో అనేది కూడా తనకి అర్థం కాలేదు, లేచిపోయి వెళ్ళిపోయింది. ఈమె గ్రేట్ అంటూ మెసేజ్ చేస్తున్నారు చాలామంది. సో ఏదేమైనప్పటికీ ఆ పర్సన్కి అన్యాయమే జరిగింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడ్డాడు. అమ్మాయి అతనికి చెప్పా చేయకుండా మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో వెళ్ళిపోయింది. కొంచెం బాధ అనిపిస్తుంది అఖిల్కి. అంటే లీగల్గా ఇతను ప్రొసీడ్ అవుతే బాగుండు. మరి ఇతను పెట్టిన పోస్ట్లో కూడా నిజాలు అబద్ధాలు ఏంటి అవనేవి కూడా ఇంకా తెలియట్లేదంటూ కూడా మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. అండ్ మరికొంతమంది అయితే ఇదంతా కూడా ఒక పిఆర్ స్టంట్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మీకేమనిపిస్తుంది వీడియో చూడగానే? ఇప్పటివరకు ఆ స్క్రీన్ పైన మీరు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ని చూసే ఉంటారు. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇక్కడ అమ్మాయిని తప్పు పట్టాలా, అబ్బాయిని తప్పు పట్టాలా? అమ్మాయి తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంది, ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అనుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అవి చేయడం ఆమెకి నచ్చట్లా. అతని దగ్గర ఫ్రీడమ్ లేదు, అతని దగ్గర లేని ఫ్రీడమ్ మరొక వ్యక్తి దగ్గర ఆమెకు దొరికినట్టు అనిపించింది. అంచేత ఆ వ్యక్తిని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టలేక సైలెంట్గా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయింది. ఇది అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను కొన్ని చెక్ చేస్తే ఈ విషయాలు నాకు తెలిసాయి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అబ్బాయిది తప్ప, అమ్మాయిది తప్ప, లేకపోతే తీసుకెళ్ళిపోయాడుగా ఒక కండక్టర్, వాడిది తప్ప? ఆ కండక్టర్ కూడా ఎక్కడో మర్చుందని చెప్తున్నారు చాలామంది. రైట్, మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.